కార్మిక సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున కనుక చూసినట్టయితే దేశాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేయాలంటే రైతులు, కార్మికులు, అదేవిధంగా అందరు కూడా వారి భాగస్వామ్యం ఎప్పుడు ఉంటుంది. ముఖ్యంగా చూసినట్టయితే రేపు 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో నేను ఖమ్మం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. నా గుర్తు కారు గుర్తు. ఖమ్మం జిల్లా ప్రజలకు అందరికి కూడా నేను ఖమ్మం బిడ్డగా, ఒక రైతు బిడ్డగా నన్ను ఆశీర్వదించేప్పటికే 2 సార్లు పార్లమెంట్కి పంపించారు. మళ్ళొకసారి మీ అందరి ఆశీర్వాదం కావాలని, మీరు తప్పకుండా నా గుర్తు కారు గుర్తు ఓటేయాలని వారిని కోరుకుంటూ, మీరు ఇచ్చిన అవకాశం వల్ల 10 సంవత్సరాలలో పార్లమెంట్లో ఎన్నో విషయాల మీద మాట్లాడాను. ముఖ్యంగా కనుక చూసినట్టయితే ఇక్కడ కొత్తగూడెం కొవ్వూరు రైల్వే లైను విషయంలో చూస్తే, నేను ఎప్పుడో చిన్నప్పుడు ఇక్కడ పాలంచలు చదువుకుంటేప్పుడు అందరు అనుకుంటోళ్ళు ఇక్కడ నుంచి భద్రాచలం కొత్తగూడెం నుంచి మొదలుకొని కొవ్వూరు రైల్వే లైన్ ఒకటి అలైన్మెంట్ చేసిండ్రు, అది ఇంతవరకు రాలేదని నా చిన్నప్పుడే అంటోళ్ళు. నేను పార్లమెంటుకు పోయిన తర్వాత పార్లమెంట్ సభ్యుడిగా ఆ భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్ వెనకాల 120 ఉత్తరాలు రాసి ఫైనల్గా 2012లో ఆ రైల్వే లైన్ని శాంక్షన్ చేయించిన తర్వాత ఇప్పటికది సత్తుపల్లి వరకు లైన్ కంప్లీట్ అయ్యి రన్నింగ్ నడుస్తుంది. అక్కడ నుంచి యాక్చువల్గా ఏంటంటే రాజమండ్రి కలిపట్టి నుంచి ఇది మొత్తం కూడా కలకటాకి మెయిన్ లైన్ కనెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఈ మధ్యన స్టేట్స్ డివైడ్ కావడంతో తెలంగాణ పోర్షన్ అయిపోయింది, కానీ ఆంధ్ర పోర్షన్ ఇంకా రైల్వే లైన్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను ఎంపీ కాకముందు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1 కిలోమీటర్ కూడా నేషనల్ హైవే లేదు. నేను ఎంపీ అయిన తర్వాతనే ఖమ్మానికి నలుమూలలు కూడా నేషనల్ హైవేలు కేంద్రంతో పోరాడి తీసుకొచ్చా, రైల్వే లైన్ తీసుకొచ్చా. ఎన్నో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ప్రతి స్కీమును కూడా వదిలిపెట్టకుండా సెంట్రల్ గవర్నమెంట్ మీద పోరాడి తీసుకొచ్చా. దగ్గర 10 సంవత్సరాల్లో 10,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు తీసుకొచ్చా. కొన్ని ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయి, ఇంకా కొన్ని ప్రాజెక్టులు కావాల్సి ఉన్నాయి. నేను ఖమ్మం జిల్లా ప్రజల్ని, తెలంగాణ ప్రజల్ని కోరుకుంటున్నా, ఇవాళ కేంద్రంలో తెలంగాణ తరపున ప్రశ్నించే గొంతుకు కావాల్సి ఉంది. పార్లమెంట్లో ఆ గొంతుకు వినిపించాలంటే అది సాధ్యపడేది ఓన్లీ బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే. గత 5 సంవత్సరాలలో ఎన్నో విషయాలలో మరి తెలంగాణకి రావాల్సినటువంటి ప్రాజెక్టులు కానివ్వండి, తెలంగాణకి రావాల్సినటువంటి నిధుల విషయాలు కానివ్వండి, తెలంగాణ ప్రజల సమస్యలు కానివ్వండి, ఎన్నో సమస్యల మీద పోరాడాం. అందులో ముఖ్యంగా కనుక చూసినట్టయితే మన తెలంగాణ రైతులు పండించిన వరి పంటని కొనాలని చెప్పి కేంద్రం మీద ఎంతో ఒత్తిడి తీసుకొచ్చినాం. పార్లమెంట్ లోన ఈ విషయాన్ని లేవనెత్తినాం, పార్లమెంట్ బయట కూడా లేవనెత్తినాం. ఆ టైంలో నేను ఇక్కడ నుంచి 4 పార్లమెంట్ అభ్యర్థులు బీజేపీ నుంచి గెలిచిండ్రు, 3 కాంగ్రెస్ నుంచి గెలిచిండ్రు. వాళ్ళకు కూడా నేను చెప్పాను, ఇది తెలంగాణ సమస్య, తెలంగాణ రైతుల సమస్య. తెలంగాణ సమస్యలు ఏదున్నా కూడా పార్లమెంట్కి వచ్చేసరికి పార్టీలకు అతీతంగా మనం తెలంగాణ ప్రజలకు అనుకూలంగా ఉండాలని రెండోసారి చెప్పినా కూడా ఈ 2 పార్టీలు ఏ రోజున కూడా తెలంగాణ ప్రజల గురించి కానీ, సమస్యల గురించి కానీ, తెలంగాణకు రావాల్సినటువంటి నిధుల గురించి కానీ ఏ రోజున కూడా వాళ్ళు పార్లమెంట్లో గొంతు ఎత్తలే. ఇది పార్లమెంటే సాక్ష్యం. పార్లమెంట్లో ఎవరేం మాట్లాడినా, ఎవరెన్ని క్వశ్చన్స్ చేసినా అవన్నీ కూడా అక్కడ రికార్డ్ అవుతాయి. అందుకనే నేను తెలంగాణ ప్రజల్ని మరి ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే, ఇవాళ పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకగా బీఆర్ఎస్ ఎంపీని గెలిపించి పంపించాలని, అదేవిధంగా మీరు 2 సార్లు ఆశీర్వదించి దీవించి మీరు ఖమ్మం బిడ్డనని, ఇక్కడ ఒక రైతు బిడ్డనని నాకు మంచి మెజార్టీతో గెలిపించారు. ఈసారి కూడా నా గుర్తు కారు గుర్తుకు ఓటేయాలని, బ్యాలెట్లో మొదటి సీరియల్ నెంబర్ 1లోనే నా ఫోటో, నా గుర్తు ఉంటుంది కాబట్టి తప్పకుండా కూడా కారు గుర్తు మీద ఓటేసి మళ్ళీ ఒకసారి ఆశీర్వదించమని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.